అందరికీ నమస్కారం. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి నిల్లు ప్రచారం ఫుల్. దానిలో భాగమే తమ సొంత నిధులతో రెండవసారి కెనాల్ రోడ్డు బాగు చేస్తున్న డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక ఏంటది కింద కృతజ్ఞతలు. మరి చాలా బ్రహ్మాండంగా పెట్టారు. అంటే చేతగానితనానికి 58 నెలలు పూర్తయినాయని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే వైడిఆర్ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఒక ఫ్లెక్సీ పెట్టారు. చాలా ఫ్లెక్సీలు పెట్టారు. అంటే పక్క నియోజకవర్గాలు, ఉదాహరణకు మన వాళ్ళందరూ మండపేట రామచంద్రపురం రోడ్డు వెళ్తున్నారు. ప్రభుత్వ నిధులతో ప్యాచ్ వర్క్ జరుగుతుంది. ఇటు మేడపాడు నుంచి రాజయ్యపాలెం వెళ్తుంటే ప్రభుత్వ నిధులతో ప్యాచ్ వర్క్ జరుగుతుంది. రాజానగరం నియోజకవర్గంలో చాలా రోడ్లు జరుగుతూ ఉన్నాయి. పక్కనున్న మండపేట నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అటు పక్కనున్న కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఇక్కడ ఎందుకు జరగటం లేదు? కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయించుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నందుకు వాళ్ళు మరొక్క మారు ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ ఫ్లెక్సీలు పెట్టినందుకు వైడిఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా. ఎమ్మెల్యే చేతగానితనాన్ని బయట పెట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మనపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కెనాల్ రోడ్డు మీద అత్యద్భుతంగా పాదయాత్ర చేసేసి ఆ పాదయాత్ర అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్యాచ్ వర్క్ చేయిస్తే దాన్ని తన సామర్థ్యం కింద, తన సమర్థత కింద నిరూపించుకుంటూ చెప్పుకుంటూ ఫ్లెక్సీలు వేయించుకుని అప్పుడు కూడా ఈ వైడిఆర్ ఫ్రెండ్స్ సర్కిలే వీళ్ళే ఫ్లెక్సీలు వేశారు. వీళ్ళ వల్ల ఆయనకి పాపం గ్రావిల్ సింహం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడే పెట్టారు, సింహం గడ్డి తిందా అంటే అలవాకగా గ్రావిల్ తింటది అని వచ్చింది. అది అలా గ్రావిల్ సింహంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయారు. ఈ విధంగా ఈ వైడిఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆయన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో, ఎన్ని విధాలుగా అవమానం చెయ్యాలో అన్ని విధాలుగా చేస్తా ఉన్నారు. మరి ఇవాళ మేము ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే 58 నెలలు పూర్తయినాయి. ఈ రోడ్డుకి కనీసం ప్రభుత్వం నుంచి ప్యాచ్ వర్క్ నిధులు మంజూరు చేయించలేని అసమర్థతతో శాసనసభ్యుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన చేతగానితనాన్ని ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. అదే విధంగా ఇవాళ అన్ని నియోజకవర్గాలన్నీ జరుగుతున్నది. ఇక్కడ ప్యాచ్ వర్క్ ఎందుకు జరగటం లేదో సమాధానం శాసనసభ్యులు చెప్పాలి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి 9 కోట్లు సాధించానని ఫ్లెక్సీలు వేసుకున్న వ్యక్తి ఇవాళ కనీసం ప్రభుత్వం నుంచి 9 లక్షలు కూడా ఎందుకు సాధించలేకపోయారు? దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఈ రోడ్డుని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని. రోడ్డుని ఎక్కడా బ్లాక్ లిస్ట్ లో పెట్టరు. బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఎవరినండి? వారిని వైఎస్ఆర్సీపీ పార్టీ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఆయన్ని పెట్టారు. పక్కన ఇంకో ఫోటో ఉండాలి, ఆ ఫోటో లేదు. ఆయన కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అందుకే రెండో ఫోటో లేదు, లేకపోతే రెండో ఫోటో కూడా ఉండేది పక్కనే. వాళ్ళనే బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఇదిగో ఎట్లాగా ద్వారాలు కట్టుకోవడం, ఎట్లా ఫ్లెక్సీలు పెట్టుకోవడం, పేర్లు రాసుకోవడం, వీటితో సరిపోవటం తప్పించి అభివృద్ధి పూజ్యం. దానికోసం అనపర్తి నియోజకవర్గం ప్రజానీకం అంతా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ విధంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, 2014-19 మధ్యలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, దీన్ని బేరీ చేసుకుని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈ కెనాల్ రోడ్డు పైన రోడ్డుని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అని పదే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు. దానిపైన బహిరంగ చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ రోడ్డుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఈ రోడ్డు మీద పెడదాం బహిరంగ చర్చ. రావడానికి సిద్ధమా అని ఎమ్మెల్యే గారికి సవాల్ చేస్తా ఉన్నా.